హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. కంటెంట్లోకి వెళ్ళే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే, రామ్ చరణ్ గారు మగధీర సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఎవరితో తీయాలి, ఏ డైరెక్టర్తో తీయాలి, ఏ స్టోరీ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అదే టైంలో చిరంజీవి గారు తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇండస్ట్రీ రికార్డులు తిరుగు రాసిన సినిమా తర్వాత కనీసం సూపర్ హిట్ సినిమా అన్న పడకపోతే తన భవిష్యత్తు ఏ విధంగా అవుతుందో అనే ఆలోచనలో ఏ డైరెక్టర్తో సినిమా తీయాలి అనేసి చాలామంది డైరెక్టర్ల గురించి ఆలోచిస్తూ వచ్చాడు. రామ్ చరణ్ గారి మొదటి సినిమా చిరుత సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత తన రెండో సినిమానే రాజమౌళి డైరెక్షన్లో మగధీర ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. తనతో పాటు ఉన్న హీరోలందరినీ దాటేసి స్టార్ అయ్యాడు చెర్రీ. మాస్ ఇమేజ్ బాగానే వచ్చింది. తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేయాలి అన్న ఆలోచనలో చిరంజీవి పడిపోయాడు. అల్లు అర్జున్ దేశముద్రు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత భాస్కర్ దర్శకత్వంలో పరుగు చేయడంతో అతని ఇమేజ్ బ్యాలెన్స్ అయ్యింది. అలాగే రామ్ చరణ్ ఇమేజ్ బ్యాలెన్స్ అవ్వాలంటే క్లాస్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయాలి. మాస్లో బాగానే రాణించాడు, మగధీరలో బాగా యాక్టింగ్ చేశాడు. కానీ క్లాస్ మూవీ చేస్తే ఏ విధంగా యాక్ట్ చేస్తాడు, ఏ విధంగా సినిమాను తీయాలన్న నిర్ణయంలో ఉన్నాడు చిరంజీవి. అందులో భాగంగానే భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు ఆరెంజ్ సినిమాను నిర్మించారు. మగధీర ఎంత హిట్ అయ్యిందో ఆరెంజ్ అంత ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడితో చేయాలా అని అనుకుంటుండగా చాలామంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చిరంజీవికి ఎంత మాత్రం ఎవరితో చేయాలా అన్న విషయాన్ని అర్థం కాక ఎవరిని ముందుకు తీసుకురాలేదు. చిరంజీవి గారి మనసులో ఒక డైరెక్టర్ పేరు మెదిలింది. ఆయన్నే కె విశ్వనాథ్ గారు. కె విశ్వనాథ్ డైరెక్షన్లో రామ్ చరణ్ను నటింపజేయాలని చిరంజీవి అనుకున్నాడు. చిరంజీవి స్వయంగా వెళ్ళి కె విశ్వనాథ్ గారిని కలిశారు. మీ డైరెక్షన్లో రామ్ చరణ్కి ఒక సినిమా తీసుకుంటే బాగుంటుంది, మీ డైరెక్షన్లో నటించాలని రామ్ చరణ్ ఉవ్విళ్ళూరుతున్నాడు, మంచి స్టోరీ తీసుకొని సినిమా తీయాలని అడిగాడు. అయితే విశ్వనాథ్ గారు దాన్ని ఒప్పుకోలేదు. ప్రస్తుత తరంలో నా సినిమాలు ఆడవు, నా కథలు ఇప్పటి తరానికి నచ్చవు, కాబట్టి సినిమా తీయకుండా ఉండడమే మంచిది. నేను ఇప్పటి తరానికి సినిమా తీసినా అది ఇప్పటి వాళ్లకు నచ్చదు. సినిమా ఫ్లాప్ అవ్వడం కన్నా సినిమా తీయకుండా ఉంటే చాలా మంచిది అనేసి కరాఖండిగా చెప్పేశారు. ట్రెండ్ మారిందనే నేను కూడా సినిమాలకు దూరంగా ఉన్నాను. కేవలం యాక్టింగ్ పరంగా సినిమాల్లో నటిస్తున్నానే తప్ప డైరెక్షన్, స్టోరీలు రాయడం చేయడం లేదు అనేసి అన్నాడు. ఒకవేళ విశ్వనాథ్ గారిన సినిమా ఒప్పుకొని ఉండి ఒక మంచి స్టోరీ రాసి ఉండింటే రామ్ చరణ్ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి ఉండేదని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక లెజెండరీ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేసే అదృష్టం రామ్ చరణ్కు కలగలేదని చెప్పచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.